హాయ్ అండి, నేను మీ సౌజన్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజన్య స్టోరీస్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అనమాట. మాకు దగ్గరలో ఉన్న అల్వాఫా మాల్కి వెళ్ళి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తీసుకుందామని చెప్పేసి వెళ్ళామన్నమాట. సో అక్కడ ఈ వెజిటేబుల్ సెక్షన్ దగ్గర పెద్ద పెద్ద నిమ్మకాయలు అండ్ ఈ తొక్కతో ఉన్న చింతకాయల ప్యాకింగ్ అయితే కనబడింది. ఆ క్లిప్ కూడా తీసి మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఈ వీడియోలో అయితే యాడ్ చేశానండి. మేము తీసుకున్న ఫ్రూట్స్ వెజిటేబుల్స్ చూపిస్తాను, నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఇవి వచ్చేసి క్యారెట్ అనమాట. ఎంత క్లీన్గా ఉన్నాయంటే చాలా క్లీన్గా ఉన్నాయి. జస్ట్ పైన పీల్ కూడా తీయాల్సిన అవసరం లేదు, మనం కడిగేసుకుని వేసేసుకోవచ్చు అనమాట. అంత క్లీన్గా ఉంటున్నాయి. మన సైడ్ అయితే కొంచెం మట్టి మట్టిగా ఉంటాయి కదా, మా ఊర్లో దొరికేవి మాత్రం అలానే ఉంటాయండి, మట్టి మట్టిగా. వాటిని ఎంతసేపు కడుక్కోవాలో డెఫినెట్లీ పీల్ తీసుకుని వండుకోవాలన్నమాట. ఇక్కడ అలాంటి అవసరం లేకుండా చాలా క్లీన్గా ఉంటున్నాయి. రూట్ వెజిటేబుల్స్ అన్నీ కూడా చాలా క్లీన్గా ఉంటున్నాయి. బంగాళదుంప కానీ అండ్ చిలకడ దుంప వచ్చేసి అవి కానీ, నెక్స్ట్ అన్నీ కూడా రూట్ వెజిటేబుల్స్ అన్నీ కూడా చాలా క్లీన్గా ఉంటున్నాయి. జస్ట్ వాష్ చేసుకుని నేనైతే వండేస్తున్నాను, పీల్ అయితే అస్సలు తీయట్లేదు అనమాట. క్యారెట్తో పాటు క్యాబేజ్, టమాటా, క్యాప్సికము, కొత్తిమీర ఇవి తీసుకున్నాను. ఎందుకంటే మనకి బయట మన సైడ్ అయితే ఫ్రైడ్ రైస్లు అయితే బయట దొరుకుతాయి. మా పిల్లలకి ఎగ్ ఫ్రైడ్ రైస్ కానీ చికెన్ ఫ్రైడ్ రైస్ కానీ చాలా ఇష్టం అనమాట. ఇక్కడ బయట అంత బాగుండట్లేదు, ఇంట్లోనే ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఇవైతే తీసుకున్నాను. కొత్తిమీర అనే కాదు అండ్ కొన్ని ఆకుకూరలు కూడా చాలా ఫ్రెష్గా దొరుకుతున్నాయి ఇక్కడ. కాకపోతే ఏంటంటే కొంచెం ఇసుకిసగ్గా ఉంటుందన్నమాట. ప్రాపర్గా క్లీన్ చేసుకుని వండుకోకపోతే కూర అంతా ఇసుకిసగా కసకసలాడుతూ ఉంటుంది. ప్రాపర్గా అయితే క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ ఎడారి కదండి, ఇసుక నేల ఎక్కువ ఉంటుందన్నమాట. సో అందుకోసం అనేసి ఆకుకూరలు ఏది తీసుకున్నా కానీ కొంచెం క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. ఒక 4-5 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకుని వండుకుంటే పర్ఫెక్ట్ అనమాట, చాలా బాగుంటుంది. అండ్ పాలు పెరుగు కూడా తీసుకున్నాను. ఈ ప్యాంట్ వచ్చి ఆఫర్లో ఉందని చెప్పేసి, ఇప్పుడు బెల్ ప్యాంట్ ఫ్యాషన్ కదా, సో అందుకోసం అనేసి ప్యాంట్ తీసుకున్నాను. మా హస్బెండ్ జోకేస్తున్నారనమాట, ఇక్కడైతే వేసుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వేసుకుంటే నేను చూసి అందరూ నవ్వుతారని చెప్పేసి. మా సైడ్ అయితే కొంచెం మ్యారేజ్ అయిన అమ్మాయిలు ఇలా వేసుకుంటే కొంచెం వింతగా చూస్తారనమాట. పర్వాలేదులే, దీని మీద టాప్ అయినా వేసుకుని కవర్ చేసేయచ్చు అని చెప్పేసి నేనైతే ఈ ప్యాంట్ ఒకటి తీసుకున్నాను. అండ్ ఈ బ్రెడ్స్ వచ్చేసి నాకు ఫేవరెట్ అయిపోయాయి అనమాట, ఫ్రూట్స్ బ్రెడ్స్. అండ్ క్రీమ్ బన్ కూడా ఇక్కడ దొరుకుతుంది. చిన్నప్పుడు ఎప్పుడో మా నాన్న తెచ్చేవారు, అప్పటి నుంచి నేను ఎప్పుడు తినలే. మళ్ళీ మనకి బేకరీలో దొరుకుతాయో లేదో నాకైతే ఐడియా లేదు, మా హస్బెండ్కి అయితే గుర్తుందనమాట. ఒకసారి నేను చెప్పాను ఇలా తింటాను బాగుంటాయని చెప్పేసి. సో అందుకోసం అనేసి ఎప్పుడు వెళ్ళా రెగ్యులర్గా కంపల్సరీ ఇవి తీసుకుంటున్నారు. అండ్ స్వీట్ కార్న్ పిల్లలకి రాగి జావా అది ప్రిపేర్ చేసి ఇచ్చినప్పుడు అందులో వేయొచ్చు. మా హస్బెండ్కి క్యారేజ్లో కూడా పెట్టడానికి ఉంటుందని చెప్పేసి స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాము. యాక్చువల్లీ మేము వెళ్ళిందే ఈ స్వీట్ కార్న్ తీసుకోవడానికి. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అన్నారంట స్వీట్ కార్న్ ఆఫర్లో ఉన్నాయని చెప్పేసి, అవి తీసుకుందామని చెప్పేసి ఇవన్నీ తీసుకున్నాము. ఈ పుచ్చకాయ ఒక్కటి వచ్చేసి 7 రియాల్ అండి, చిన్న ముక్క. అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం ఆల్మోస్ట్ 190 రూపీస్ అలా పడుతుంది. మనకైతే ఒక పెద్ద కాయ వచ్చేస్తుంది. కానీ ఎక్కడ రేట్లు అక్కడే కదా, మనం ఒక చోటుకు వచ్చినప్పుడు అక్కడ ఉన్న కాస్ట్లకి అడ్జస్ట్ అయిపోవాలి. సో ఇప్పుడు సీజన్ అనమాట, వింటర్ సీజన్లో వచ్చే ఈ ఫ్రూట్స్ ఎంత బాగుంటాయో మీరు అందరికీ తెలుసు. ఇక్కడ ఓన్లీ 1 రియాల్ 2 రియాల్కి వచ్చేస్తున్నాయి. ఆల్మోస్ట్ 30 నుంచి 50 రూపీస్ మధ్యలోనే ఆఫర్లు పెడుతున్నారనమాట. మా పాపకైతే చాలా ఇష్టం ఇవి, అందుకోసం అనేసి ఇవి కూడా తీసేసుకున్నాము. ఇప్పుడు ఆఫర్ నడుస్తుంది అనమాట, 1 రియాల్కి 2 రియాల్కి వచ్చేస్తున్నాయి. ఇవి బాక్స్ వచ్చేసి మనకు అక్కడ ఎంత ఉన్నాయో తెలియదు, ఇక్కడైతే 30 నుంచి 50 మధ్యలోనే దొరికేస్తున్నాయి. అండ్ ఫైనల్లీ గ్రేప్స్ మా బాబుకి చాలా ఇష్టం, ఒక గిన్నెలో వేసి ఇచ్చేస్తే అలా ఆడుకుంటూ తింటున్నాడు. అందుకోసం అనేసి గ్రేప్స్ కూడా తీసుకుంటున్నాము. ఇవి సీడ్లెస్ అనమాట, ఇక్కడ దొరికేది ఎక్కువ సీడ్లెస్ దొరుకుతున్నాయి. వైట్ గ్రేప్స్ కానీ ఈ బ్లాక్ గ్రేప్స్ కానీ సీడ్లెస్ దొరుకుతున్నాయి. మా బాబు చాలా ఇష్టంగా తింటున్నాడు అని చెప్పేసి ఇవైతే తీసుకున్నాం. ఫైనల్లీ మేము తీసుకున్న వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అయితే ఇవన్నమాట. మీకు ఇందులో ఏది ఫేవరెట్, ఏది నచ్చింది అనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు. పుచ్చకాయ మనకు అక్కడ ఎంత కాస్ట్ ఉందో కామెంట్ చేయండి. ఇక్కడ ఆల్మోస్ట్ 190 రూపీస్ పడ్డాయి అనమాట. పాలు పెరుగు వచ్చేసి ఇక్కడ ఆవు పాలు ఆవు పెరుగు దొరుకుతాయి అనమాట. అల్మారా కంపెనీ అనేసి ఇక్కడ ఫేమస్. సో అందుకోసం అనేసి ఇవైతే తీసుకున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్.